ఓం శాంతి. అక్టోబర్ 2వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే అనేక మందికి మీ సాక్షాత్కారము అవుతూ ఉంటుంది. ప్రశ్న: సంగమ యుగములో ఏ విధి ద్వారా మీ హృదయాలను శుద్ధంగా పవిత్రంగా చేసుకోగలరు? జవాబు: స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి, స్మృతిలో ఉండి స్వీకరించండి. అప్పుడు హృదయము శుద్ధమైపోతుంది. సంగమ యుగంలో బ్రాహ్మణులైన మీ ద్వారా తయారు చేయబడిన పవిత్ర బ్రహ్మ భోజనం దేవతలకు కూడా చాలా ఇష్టం. ఎవరు బ్రహ్మ భోజనానికి ప్రాధాన్యతనిస్తారో వారు పళ్ళెము కూడా కడిగి తాగుతారు. దీని మహిమ కూడా చాలా గొప్పది. స్మృతిలో తయారు చేయబడిన భోజనాన్ని స్వీకరించడం వలన శక్తి వస్తుంది, హృదయము శుద్ధమైపోతుంది. ఓం శాంతి. సంగమ యుగములోనే తండ్రి వస్తారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు ప్రతిరోజు చెప్పవలసి వస్తుంది. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించమని ఎందుకు చెప్తున్నారు? బేహద్దు తండ్రి ఆత్మలను చదివిస్తున్నారని పిల్లలకు గుర్తుకొచ్చేందుకు, సర్వీస్ చేసేందుకు భిన్న భిన్నమైన పాయింట్లపై అర్థం చేయిస్తారు. సర్వీసు లేదని పిల్లలు చెప్తారు. మేము బయట సర్వీసు ఎలా చేయాలని అడుగుతారు. తండ్రి సర్వీస్ చేసేందుకు సహజయుక్తులను తెలిపిస్తున్నారు. చిత్రము చేతిలో ఉండాలి. రఘునాథుని నల్లని చిత్రము, తెల్లని చిత్రము కూడా ఉండాలి. కృష్ణుడు లేక నారాయణుని నలుపు తెలుపు చిత్రాలు కూడా ఉండాలి. చిన్న చిత్రమైనా పర్వాలేదు. కృష్ణుడి చాలా చిన్న చిత్రము కూడా తయారు చేస్తారు. వాస్తవానికి వీరు తెల్లగా ఉండేవారు, వీరిని నల్లగా ఎందుకు తయారు చేశారని మీరు మందిరంలో పూజారిని అడగవచ్చు. వాస్తవంలో శరీరము నల్లగా ఉండదు కదా. మీ వద్ద చాలా మంచి తెల్లని చిత్రాలు కూడా ఉంటాయి. వీరిని ఎందుకు నల్లగా చేసినారో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఆత్మ ఎలా భిన్న భిన్న నామరూపాలను ధారణ చేసి కిందకు ఎలా దిగుతుందో, అంటే ఎప్పుడైతే కామచితిపైకి ఎక్కుతుందో అప్పటి నుండి నల్లగా అవుతుంది. జగన్నాథ మందిరం మరియు శ్రీనాథ ద్వారంలో అనేక మంది యాత్రికులుంటారు. మీకు ఆహ్వానం కూడా లభిస్తుంది. మేము శ్రీనాథుని 84 జన్మల జీవిత కథను వినిపిస్తాము. సోదరీ సోదరులారా, వచ్చి వినండని అందరికీ చెప్పండి. ఇలాంటి ఉపన్యాసం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. వీరు నల్లగా ఎందుకు అయ్యారని మీరు అర్థం చేయించగలరు. పావనమైన ప్రతి ఒక్కరూ పతితులుగా తప్పకుండా అవ్వాలి. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు వారిని నల్లగా చేశారు. కామచితిపై కూర్చోవడం వలన ఇనుపయుగము వారిగా అయిపోతారు. ఇనుము నల్లగా ఉంటుంది, బంగారము బంగారు రంగులో ఉంటుంది. వారిని సుందరమైన వారని చెప్తారు. వారే మళ్ళీ 84 జన్మల తర్వాత నల్లగా అవుతారు. మెట్ల చిత్రము కూడా తప్పకుండా చేతిలో ఉండాలి. మెట్ల చిత్రము పెద్దగా ఉంటే ఎవరైనా దూరం నుండి కూడా బాగా చూడగలరు. భారతదేశానికి పట్టిన ఈ హీనగతిని గురించి మీరు అర్థం చేయిస్తారు. ఉత్థానము పతనము అని రాయబడి కూడా ఉంది.
పిల్లలకు సర్వీసు చేయు ఆసక్తి చాలా ఉండాలి. ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతూ ఉందో అర్థం చేయించాలి. బంగారు యుగము, వెండి యుగము, తామ్రయుగము, మళ్ళీ ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని కూడా చూపించాలి. ఎక్కువ చిత్రాలను తీసుకోకండి. మెట్ల చిత్రము భారతదేశానికి ముఖ్యమైనది. ఇప్పుడు మళ్ళీ పతితుల నుండి పావనంగా ఎలా అవ్వగలరో మీరు అర్థం చేయించవచ్చు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయడం వలన సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానము పూర్తిగా ఉంది. మిగిలిన వారంతా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. భారతదేశం జ్ఞానములో ఉన్నప్పుడు చాలా ధనవంతముగా ఉండేది. ఇప్పుడు భారతదేశం అజ్ఞానములో ఉంది కనుక ఎంత బికారిగా ఉంది. జ్ఞాని మనుషులు, అజ్ఞాని మనుషులు ఉంటారు కదా. దేవీ దేవతలు మరియు మనుషులు ప్రసిద్ధంగా ఉన్నారు. దేవీ దేవతలు సత్యత్రేతాయుగాలలో, మనుషులు ద్వాపర కలియుగాలలో ఉంటారు. సర్వీసు ఎలా చేయాలని పిల్లల బుద్ధిలో సదా ఉండాలి. అది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మెట్ల చిత్రము ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా బాగుంటుంది. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారములో ఉండండి. శరీర నిర్వహణార్థము వ్యాపారాదులు చేయాల్సిందే. దేహ సంబంధమైన చదువు కూడా చదువుకోవాలి. తర్వాత సమయం లభించినప్పుడు సేవ కొరకు మేము ఇతరుల కళ్యాణము ఎలా చెయ్యాలని ఆలోచించండి. ఇక్కడ మీరు అనేక మందికి కళ్యాణము చెయ్యలేరు. ఇక్కడకు తండ్రి మురళిని వినేందుకే వస్తారు. ఇందులోనే ఇంద్రజాలముంది. తండ్రిని ఇంద్రజాలికుడని అంటారు కదా. మురళి నీలో ఇంద్రజాలముందని మహిమ చేస్తారు. బాబా మీ నోటి ద్వారా ఏ మురళి వెలువడుతుందో అందులో ఇంద్రజాలముంది. దీని వలన మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి ఇంద్రజాలికుడు తండ్రి తప్ప ఎవ్వరూ లేరు. మనుషులను దేవతలుగా తయారు చేసే ఈ చాతుర్యాన్ని ఎవ్వరూ వర్ణించలేరని గాయనము కూడా ఉంది. పాత ప్రపంచము నుండి తప్పకుండా కొత్త ప్రపంచము వస్తుంది. పాతది తప్పక వినాశనం కూడా అవుతుంది. ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. తప్పకుండా రాజులుగా కూడా అవ్వాలి. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నెంబరు జన్మ రావాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయని ఇప్పుడు మీకు తెలుసు. సత్యత్రేతాయుగాలు ఏవైతే ఉండి వెళ్ళిపోయాయో అవి తప్పకుండా రిపీట్ అవ్వాలి. మీరిక్కడ కూర్చొని ఉన్నప్పటికీ మేము వాపస్ వెళ్తాము. మళ్ళీ సతోప్రధాన దేవీ దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో స్మృతి చెయ్యాలి. వారిని దేవీ దేవతలని అంటారు. ఇప్పుడు మనుషులలో దైవీ గుణాలు లేవు కనుక మీరు సర్వీసు ఎక్కడైనా చేయవచ్చు. వృత్తి వ్యాపారాదులు ఎన్ని ఉన్నా, గృహస్థ వ్యవహారములో ఉంటున్నా సంపాదన చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైన విషయం పవిత్రత. పవిత్రత ఉంటే శాంతి సంపదలు కూడా ఉంటాయి. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే మనము శాంతిధామానికి తప్పకుండా వెళ్ళాలి. ఆత్మ పవిత్రంగా అయిన తర్వాత ఈ పాత శరీరంలో ఉండదు. ఇది అపవిత్రమైనది కదా.
పంచతత్వాలు కూడా అపవిత్రంగా ఉన్నాయి. శరీరము కూడా వీటి ద్వారానే తయారవుతుంది. దీనిని మట్టి బొమ్మ అని అంటారు. పంచతత్వాల శరీరము ఒకటి సమాప్తమై మరొకటి తయారవుతుంది. ఆత్మ అవినాశిగా ఉండనే ఉంటుంది. ఆత్మ తయారయ్యే వస్తువు కాదు. శరీరము మొదట ఎంత చిన్నదిగా ఉండి తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది. పూర్తి పాత్రాభినయము చేసేందుకు ఆత్మకు ఎన్ని అవయవాలు లభిస్తాయి? వీటి ద్వారా ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఈ ప్రపంచమే అద్భుతమైనది. ఆత్మల పరిచయాన్నిచ్చే తండ్రి అందరికంటే అద్భుతమైనవారు. ఆత్మలమైన మనము ఎంత చిన్నగా ఉంటాము. ఆత్మ ప్రవేశం చేస్తుంది. ప్రతి వస్తువు అద్భుతమైనది. జంతువుల శరీరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి? ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా. అందరిలో ఆత్మ అదే విధంగా చిన్నదిగా ఉంటుంది. ఏనుగు ఎంత పెద్దది, దానిలో ఇంత చిన్న ఆత్మ వెళ్ళి విరాజమానం అవుతుంది. తండ్రి మనుషుల జన్మల గురించి అర్థం చేయిస్తారు. మనుషులు ఎన్ని జన్మలు తీసుకుంటారు? 84 లక్షల జన్మలను తీసుకోరు. ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని వెరైటీలు తయారవుతాయని అర్థం చేయించారు. ప్రతి ఆత్మ ఎన్ని రూపురేఖలున్న శరీరాలను తీసుకుంటుంది. ఇది అద్భుతం కదా. మళ్ళీ ఇప్పుడు చక్రము ఎలా పునరావృతమవుతుందో ప్రతి జన్మలో రూపురేఖలు, నామరూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి. నల్ల కృష్ణుడు, తెల్ల కృష్ణుడు అని అనరు. వారి ఆత్మ మొదట తెల్లగా ఉండేది. తర్వాత 84 జన్మలను తీసుకుంటూ నల్లగా అవుతుంది. మీ ఆత్మ కూడా రకరకాల రూపురేఖలు, రకరకాల శరీరాలను తీసుకుని పాత్రను అభినయం చేస్తుంది. ఇది కూడా డ్రామా. పిల్లలైన మీకు ఎప్పుడు ఏ చింత ఉండరాదు. పాత్రధారులంతా ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయము చేయాల్సిందే. ప్రతి జన్మలో సంబంధాలు మొదలైనవి మారిపోతాయి. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది తయారైన డ్రామా. ఆత్మయే 84 జన్మలను తీసుకుంటూ తమో ప్రధానం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. పావన సృష్టి ఉండేది, ఇప్పుడు పతితమైపోయింది. మళ్ళీ పావనంగా అవ్వాలి. సతో ప్రధానము, తమో ప్రధానము అనే పదాలున్నాయి కదా. సతో ప్రధాన సృష్టి మళ్ళీ సతో, రజో, తమో సృష్టిగా అవుతుంది. ఇప్పుడు ఎవరైతే తమో ప్రధానంగా అయ్యారో వారు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి? వర్షపు నీటి నుండి అయితే పావనంగా అవ్వరు. వర్షం ద్వారా అయితే మనుషులకు మృత్యువు కూడా సంభవిస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఎంతమంది మునిగిపోతారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, ఇప్పుడు ఈ ఖండాలన్నీ ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. ఎంతోమంది మనుషులు, పశువులు మొదలైనవి కొట్టుకొని పోతాయి. కనుక నీటి ద్వారా పావనమైపోరు. శరీరము వెళ్ళిపోతుంది. శరీరాలు పతితము నుండి పావనంగా అవ్వవు. పావనంగా అవ్వాల్సింది ఆత్మ.
కనుక పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. భలే ఆ గురువులను జగద్గురువులని అంటారు. కానీ గురువుల కర్తవ్యం సద్గతినివ్వడం. ఒక్క తండ్రి మాత్రమే సద్గతిదాత. సద్గురువైన తండ్రే సద్గతిని ఇస్తారు. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇతను కూడా వింటాడు కదా. గురువులు కూడా శిష్యులకు నేర్పించేందుకు పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఇతను కూడా వారి పక్కనే కూర్చుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు అంటే వీరు కూడా అర్థం చేయిస్తుంటారు కదా. అందుకే గురు బ్రహ్మ మొదటి నెంబరులోకి వెళ్తారు. శంకరుడు కళ్ళు తెరిచి భస్మము చేస్తాడని చెప్తారు. కనుక అతనిని గురువని అనరు. పిల్లలు నన్ను స్మృతి చేయండని తండ్రే చెప్తారు. ఎన్నో కార్యవ్యవహారాల చింత ఉంటుంది. మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎలా స్మృతి చేయాలని కొందరు పిల్లలు అడుగుతారు. తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో కూడా మీరు ఓ ఈశ్వరా, ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారు కదా. ఎప్పుడైతే ఏదైనా దుఃఖము కలుగుతుందో అప్పుడు స్మృతి చేస్తారు. మరణించే సమయంలో కూడా రామనామము పలకమని చెప్తారు. రామనామము చేసే సంస్థలు చాలా ఉన్నాయి. మీరు ఎలాగైతే జ్ఞానదానం చేస్తారో అలా వారు రామ రామ అనమని రామనామాన్ని చెప్పిస్తారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండని చెప్తారు. వారికైతే శివబాబా గురించి తెలియనే తెలియదు. రామ రామ అని చెప్తూ ఉంటారు. మరి అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు రామ రామ అని కూడా ఎందుకు చెప్పాలి? రాముడు కృష్ణుడు కూడా పరమాత్మ అని అనబడరని తండ్రి అర్థం చేయిస్తారు. కృష్ణుణ్ణి కూడా దేవత అని అంటారు. రాముణ్ణి సెమీ దేవత అని అర్థం చేయించారు. రెండు కళలు తగ్గిపోతాయి. ప్రతి వస్తువుకు కళలు తగ్గిపోతాయి. దుస్తులు కూడా మొదట కొత్తవిగా తర్వాత పాతవిగా అవుతాయి. కనుక తండ్రి ఎన్నో విషయాలను అర్థం చేయిస్తారు. అయినా నా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, స్వయాన్ని ఆత్మ అని భావించండి. స్మరణ చేస్తూ చేస్తూ సుఖాన్ని పొందండని చెప్తారు. ఇదైతే దుఃఖధామము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. స్మృతి చేస్తూ చేస్తూ అపారమైన సుఖాన్ని పొందుతారు. కలహక్లేశాలు, రోగాలు మొదలైనవన్నీ దూరమైపోతాయి. మీరు 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. శరీర సంబంధమైన అన్ని కలహక్లేశాలు సమాప్తమై జీవన్ముక్త పదవిని పొందండని ఇలా గానము చేస్తారు. కానీ కర్మలో తీసుకొని రారు. మీకు తండ్రి ప్రాక్టికల్గా అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మరణ చేస్తే మీ సర్వ మనోకామనలు పూర్తవుతాయి. సుఖంగా ఉంటారు. శిక్షలు అనుభవించి రొట్టె ముక్కను తినడం చిన్న పదవిని పొందుట మంచిది కాదు. అందరికీ తాజా రొట్టె ఇష్టమవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నూనెనే వాడుతున్నారు. అక్కడైతే నేతి నదులు ప్రవహిస్తాయి. కనుక పిల్లలు తండ్రిని స్మరణ చేయాలి. ఇక్కడే కూర్చొని తండ్రిని స్మృతి చేయండని కూడా బాబా చెప్పరు. నడుస్తూ తిరుగుతూ కూడా శివబాబాను స్మృతి చేయాలి. ఉద్యోగాలు మొదలైనవి కూడా చెయ్యాలి. తండ్రి స్మృతి బుద్ధిలో ఉండాలి. పిల్లలు ఉద్యోగం చేస్తున్నా
వారి లౌకిక తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా. ఎవరైనా ప్రశ్నిస్తే తక్షణమే మేము ఎవరి పిల్లలమో తెలుపుతారు. బుద్ధిలో తండ్రి ఆస్తి కూడా గుర్తుంటుంది. మీరు కూడా ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక ఆస్తి కూడా గుర్తుంటుంది. తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి. ఇతరులెవ్వరితోనూ సంబంధం ఉండదు. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిర్ణయింపబడి ఉంది. అది ఎమర్జ్ అవుతుంది. ఈ బ్రాహ్మణ కులములో కల్పకల్పము మీది ఏ పాత్ర నడిచిందో అదే ఉత్పన్నమవుతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భోజనం తయారు చేస్తున్నా, మిఠాయి తయారు చేస్తున్నా శివబాబాను స్మృతి చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సాక్షాత్కారం కూడా జరగవచ్చు. బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరగవచ్చు. శుద్ధమైన అన్నము స్వీకరించడం వల్ల బ్రహ్మ కృష్ణుణ్ణి, శివుణ్ణి సాక్షాత్కారాలు చేసుకోగలరు. బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రహ్మ కుమార కుమారీల పేరైతే ఉంటుంది కదా. తండ్రిని స్మృతి చేస్తున్న కారణంగా అనేక మందికి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. తండ్రి యుక్తులైతే అనేకం తెలియజేస్తారు. వారు నోటి నుండి రామ రామ అని అంటారు. మీరు నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు. వారు గురునానక్కు భోగ్ పెడుతున్నామని ఎలా భావిస్తారో అలా మీరు కూడా శివబాబాకు భోగ్ సమర్పించేందుకు తయారు చేస్తున్నామని భావిస్తారు. శివబాబాను స్మృతి చేస్తూ తయారు చేస్తే అనేక మందికి కళ్యాణం జరగగలదు. ఆ భోజనంలో శక్తి వచ్చేస్తుంది. కనుక బాబా భోజనం తయారు చేసేవారికి కూడా శివబాబాను స్మృతి చేస్తున్నారా అని అడుగుతారు. శివబాబా స్మృతి ఉందా అని రాయబడి కూడా ఉంది. స్మృతిలో ఉండి తయారు చేసినట్లయితే తిన్నవారికి కూడా శక్తి లభిస్తుంది. హృదయము శుద్ధమవుతుంది. బ్రహ్మ భోజనానికి మహిమ కూడా ఉంది కదా. బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనం దేవతలు కూడా ఇష్టపడతారు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనాన్ని స్వీకరించడం వలన బుద్ధి శుద్ధమవుతుంది. అందులో శక్తి ఉంటుంది. బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది. బ్రహ్మ భోజనం యొక్క మహత్వము తెలిసిన వారు పళ్ళెము కడిగి కూడా తాగుతారు. చాలా శ్రేష్టమని భావిస్తారు. భోజనం లేకుండా అయితే ఉండలేరు. కరువు సమయంలో భోజనం లేకుండా మరణిస్తారు. ఆత్మ కూడా భోజనం చేస్తుంది. ఈ అవయవాల ద్వారా వాసన లేక రుచిని అదే తీసుకుంటుంది. మంచిది, చెడ్డది, స్వాదిష్టమైనది, శక్తివంతమైనది అని ఆత్మనే చెప్తుంది కదా. పోను పోను ఎలా ఉన్నతిని పొందుతూ ఉంటారో భోజనం కూడా మీకు అలాంటిదే లభిస్తుంది. కనుక శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండని పిల్లలకు చెప్తారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిని అమలులోకి తీసుకురావాలి కదా. మీరు తండ్రి ఇంట్లో ఉన్నారు, అత్తవారింటికి వెళ్తారు. సూక్ష్మవతనంలో కూడా పరస్పరము కలుస్తారు. భోగ్ తీసుకెళ్తారు. దేవతలకు భోగ్ పెడతారు కదా. దేవతలు వస్తారు. బ్రాహ్మణులైన మీరు కూడా అక్కడకు వెళ్తారు. అక్కడ సభ నడుస్తుంది. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की
रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ విషయము గురించి చింత చేయరాదు. ఎందుకంటే ఈ డ్రామా పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది. పాత్రధారులందరూ ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. 2వ పాయింట్, జీవన్ముక్త పదవిని పొందేందుకు లేక సదా సుఖంగా ఉండేందుకు ఆంతరికంలో సదా ఒక్క తండ్రినే స్మరణ చేయాలి. నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు. భోజనం తయారు చేసే సమయంలో మరియు స్వీకరించే సమయంలో తండ్రి స్మృతిలో తప్పకుండా ఉండాలి. వరదానము: స్వార్థము, ఈర్ష్య మరియు చిటపటలాడుట నుండి ముక్తంగా ఉండే క్రోధముక్త భవ. వివరణ: సేవ కోసం భలే మీ ఆలోచన చెప్పండి. స్వయాన్ని ఆ సేవ కొరకు సమర్పించండి. అయితే ఆ తర్వాత ఆ ఆలోచనను కోరిక రూపంలోకి పరివర్తన చేసుకోకండి. సంకల్పము కోరిక రూపంలోకి మారినప్పుడు చిరాకు వస్తుంది, చిటపటలాడతారు. కనుక నిస్వార్థంగా ఉండి మీ ఆలోచన లేక సంకల్పమును ఇవ్వండి. స్వార్థముంచుకొని కాదు. నేను చెప్పినానంటే అది జరిగే తీరాలని అనుకోరాదు. స్వయాన్ని ఆఫర్ చేయండి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలోకి రాకండి. అలా వస్తే ఈర్ష్య, ద్వేషము మొదలైనవన్నీ ఒక్కొక్కటి వచ్చేస్తాయి. స్వార్థము లేక ఈర్ష్య కారణంగా కూడా క్రోధం జన్మిస్తుంది. ఇప్పుడు దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి. స్లోగన్: శాంతి దూతలుగా అయ్యి అందరికీ శాంతిని ఇవ్వడమే మీ కర్తవ్యం. ఓం శాంతి.